తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఫిలిం ఛాంబర్ కార్మికులు నేటి నుంచి బంద్కు పిలుపునిచ్చారు. దీనికి అసోసియేషన్స్ సైతం ఛాంబర్ అసోసియేషన్స్ సైతం మద్దతు తెలపడంతో ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి షూటింగ్లన్నీ కూడా ఎక్కడికెక్కడికి నిలిచిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. దాదాపు 10 రోజులుగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఈ గందరగోళ వాతావరణం అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారికి సంబంధించి 30% ప్రతి 3 సంవత్సరాలకి పెంచాలన్న డిమాండ్తో ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులంతా కూడా ఒక సమ్మెబాట పట్టిన పరిస్థితి మాత్రం నెలకొంది. 4 రోజుల కిందట ఫిలిం ఛాంబర్ను కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున ముట్టడించిన పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రధాన డిమాండ్లు ఏంటంటే షూటింగ్కి సంబంధించి ఒకసారి షూటింగ్ లోపలికి వెళ్ళామంటే మరలా ఏ సమయం అవుతుందో ముగిసేసరికి అర్ధరాత్రి అవ్వచ్చు, తెల్లవారుజామున కావచ్చు, రాత్రి 12 అవ్వచ్చు. ఇలా పూర్తి స్థాయిలో షూటింగ్లకి కష్టపడి ఫిలింకి సంబంధించిన కార్మికులంతా కూడా పనిచేస్తామని, ఇలాంటి సమయంలో 3 సంవత్సరాలకు ఒకసారి తమ న్యాయమైన డిమాండ్లు అయితే మాత్రం ప్రొడ్యూసర్స్ పరిష్కరించాలంటూ కూడా వారు పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. వారం రోజులుగా వారైతే మాత్రం విధులకి కాస్త దూరంగా ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది. వారం రోజుల కిందట పవన్ కళ్యాణ్కి సంబంధించిన సినిమా షూటింగ్ జరిగిన తరుణంలో కూడా వీరంతా కూడా సంబంధించిన షూటింగ్ కావచ్చు, లేదంటే వారి పనులు కావచ్చు, దూరంగా ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ వివాదం అంతా కూడా చిరిగి చేటగా మారిన పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఫిలిం ఛాంబర్కి సంబంధించి 4 రోజుల ముందు పెద్ద ఎత్తున ఈ కార్మికులంతా కూడా, ఈ ఫిలిం సంబంధించిన కార్మికులంతా కూడా ఫెడరేషన్ సభ్యులు వారంతా కూడా నాయకులు కూడా ఫిలిం ఛాంబర్ని అయితే మాత్రం ముచ్చటించారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ కూడా కోరిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో దిల్ రాజు కావచ్చు, లేకపోతే అల్లు అరవింద్ కావచ్చు, ఇలా ప్రొడ్యూసర్స్ అంతా కూడా 3 రోజుల కిందట ప్రత్యేక సమావేశం అయిన పరిస్థితి మాత్రం నెలకొంది. వాళ్ళ వాదన ఏంటంటే ఇతర ఇండస్ట్రీలతో పోల్చుకుంటే మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కువగా మనము ఎవరైనా సొమ్ములే ఇస్తూ ఉన్నాము, ఇంతకు మించి ఇచ్చే పరిస్థితులు లేమంటూ కూడా ప్రొడ్యూసర్స్ ఒక చెబుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఎందుకంటే ప్రస్తుతం ఒక ఫిల్ము ఒకటి తీయాలంటే చాలా అనుకున్న బడ్జెట్ని మించి తారాస్థాయికి బడ్జెట్ వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. తీరా బడ్జెట్ తీసిన తర్వాత దాదాపు 6 సినిమాలో 1 సినిమా మాత్రమే హిట్ అవుతున్న పరిస్థితి నెలకొంది. మిగిలినవన్నీ కొన్ని యావరేజ్, కొన్ని వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితులు కూడా నెలకొంది. ఇలాంటి తరుణంలో ఎక్కువగా ప్రధానంగా ప్రొడ్యూసర్కి ఎక్కువగా నష్టాలు కూడా చేకూరుతున్న పరిస్థితి నెలకొంది. అంటే మిగిలిన ఇండస్ట్రీలు పోల్చుకుంటే మన టాలీవుడ్ అయితే మాత్రం ఖచ్చితంగా కార్మికులకు అధికంగా సొమ్మిస్తున్న పరిస్థితి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఏ విధంగా సాలరీ ఇస్తున్నామో ఆ విధంగా వస్తుంది. అవి కాకుండా మరలా 30% పెంపు అంటే అది జరగదు. అవసరమైతే కష్టపడి పని చేసే చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మేము పని చేయించుకుంటాం అన్న మాదిరిగా ప్రొడ్యూసర్స్ అయితే మాత్రం అన్నట్టు సమాచారం 3 రోజుల కిందట ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి ఫిలిం ఛాంబర్ ఏదైతే ఉందో మరలా తాజాగా నేటి నుంచి దాదాపు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఇండోర్ అవుట్డోర్ షూటింగ్లన్నీ కూడా నిలిపివేయాలి అంటూ కూడా పేర్కొంది. అలా కాకుండా ఎక్కడైనా షూటింగ్లు చేస్తే చర్యలు తీసుకుంటాం, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ కూడా ఫిలిం ఛాంబర్ ప్రకటించడంతో ఎక్కడికక్కడ ఏపీఐ తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఒకవేళ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కడ షూటింగ్లు కూడా జరగకుండా ప్రస్తుతం ఆగిపోయిన పరిస్థితి మాత్రం. ప్రస్తుతం రవితేజకి సంబంధించి మాస్క్ సంబంధించిన ఒక సినిమా అయితే మాత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దాదాపు ఒక వారం రోజుల్లోనే షూటింగ్ అంతా కూడా అయిపోయే పరిస్థితి నెలకొంది. రవితేజ సినిమా షూటింగ్ డేట్ అంటే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఇలాంటి తరుణంలో ఆ సినిమా ఆగిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ముందుగా 2 రోజుల సమయం వల్ల 2 రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తామని అనుకున్నప్పటికీ కూడా సన్నివేశాలు బట్టి వారం రోజులు అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి ఇలా పెద్ద అగ్రనాయకులు రవితేజతో పాటు మరికొంతమంది హీరోలు సంబంధించిన సినిమా షూటింగ్లు అయిపోయిన పరిస్థితి నెలకొంది. మరోపక్క పవన్ కళ్యాణ్ ఏబిడిపిడిసి పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం కూడా షూటింగ్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ బ్రేక్ ద్వారా ఆయన షూటింగ్ కూడా ఆగిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. చూడాలి మరి తదుపరి ప్రొడ్యూసర్స్ అదేవిధంగా సినీకి సంబంధించిన కార్మికుల ఫెడరేషన్ మధ్య జరుగుతున్న మరోపక్క ఫెడరేషన్కి వారికి మరి ఏం జరుగుతుందో చూడాలి. నేటి నుంచి అయితే మాత్రం షూటింగ్లు దాదాపుగా బంద్ చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ కార్మికుల ఫెడరేషన్, అంతకు మించి ఇవ్వలేమంటూ ప్రొడ్యూసర్స్ సంబంధించిన సంఘాలు కావచ్చు పేర్కొన్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో పెద్దలు ఎవరైతే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కలగజేసుకుని ఈ సమస్యను అయితే మాత్రం పరిష్కరించాలంటూ కూడా పలువురు కోరుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తంగా ఈ రోజు నుంచి అయితే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి దాదాపుగా ఎక్కడ సినిమా షూటింగ్లు అయితే మాత్రం జరగవని చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడ నిలిచిపోయిన పరిస్థితి మాత్రం షూటింగ్లు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు.